వెల్కమ్ టు త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించి కాంపౌండ్స్ కంటైనింగ్ కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్లో కార్బాక్సిలిక్ యాసిడ్స్ గురించి చూడబోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. సో మనకి ఈ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ అన్నది మొత్తం 3 చాప్టర్ల కింద ఉంది. అందులో ఒకటి హాలో ఆల్కేన్స్ అండ్ హాలో ఎరిన్స్ అని, హాలో ఆల్కేన్స్ అండ్ హాలో ఎరిన్స్ అని. రెండోది వచ్చేసరికి కాంపౌండ్స్ కంటైనింగ్ కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. సో ఇందులో మనకి మొత్తం చాలా సబ్పార్ట్స్ కింద ఉన్నాయి. అందులో ఒకటి ఆల్కహాల్స్, 2 ఫీనోల్స్, మూడవది వచ్చేసరికి ఈథర్స్, నాలుగవది వచ్చేసరికి ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్, ఐదవది వచ్చేసరికి కార్బాక్సిలిక్ యాసిడ్స్. అదేవిధంగా మూడో చాప్టర్ ఎలా ఉందంటే కనుకండి కాంపౌండ్స్ కంటైనింగ్ నైట్రోజన్. సో ఈ కాంపౌండ్స్ కంటైనింగ్ నైట్రోజన్లో ప్రధానంగా ఎమైన్స్ గురించి ఉంది, అలాగే బెంజీన్ డైజోనియం క్లోరైడ్ గురించి ఉంది, అదేవిధంగా మనకి సైనైడ్స్ అండ్ ఐసోసైనైడ్స్ గురించి ఉంది. సో ఈ కాంపౌండ్స్ కంటైనింగ్ నైట్రోజన్ అన్నటువంటిది మన ఈ త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్ ప్లేలిస్ట్లో కంప్లీట్గా కాంపౌండ్స్ కంటైనింగ్ నైట్రోజన్ ఉంది మనకి. సో ఈ వీడియోలో మనం ప్రధానంగా కార్బాక్సిలిక్ యాసిడ్స్ గురించి సమ్ ఇంట్రడక్షన్ అండ్ హౌ టు నేమ్ ది కార్బాక్సిలిక్ యాసిడ్స్ అన్నటువంటిది ఈ వీడియోలో చూడబోతున్నాం. సో ఈ కార్బాక్సిలిక్ యాసిడ్స్ సంబంధించి పార్ట్ బై పార్ట్ 1 by 1 మీకు వీడియోస్ రూపంలో వస్తూ ఉంటాయి. సో అసలు కార్బాక్సిలిక్ యాసిడ్స్ అంటే ఏమిటి? కార్బాక్సిలిక్ యాసిడ్స్ మీన్స్ కాంపౌండ్స్ కంటైనింగ్ carboxyl group, that is COOH group are called carboxylic acids. So carboxylic acids means compounds containing a carboxyl functional group, that is COOH group are called carboxylic acids. సో మనకి ఈ కార్బాక్సిల్ గ్రూపులో 2 కలిపి ఉంటున్నాయి. ఒకటి కార్బొనైల్ గ్రూపు, 2 హైడ్రాక్సిల్ గ్రూప్. సో ఈ 2 అంటే C+O ఈజ్ కాల్డ్ కార్బొనైల్ గ్రూపు అండ్ OH గ్రూప్ ఈజ్ కాల్డ్ హైడ్రాక్సిల్. సో ఈ రెండింటి నుంచి వస్తుంది మనకి ఏంటంటే కనుకండి కార్బాక్సిల్. So carboxyl group consists of a carbonyl group, that is C+O, attached to a hydroxyl group. That's why these are called carboxylic acids. So మనకి ఈ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అనేవి 2 రకాలుగా ఉండొచ్చు ఇక్కడ. ఒకటి యాలిఫాటిక్ కార్బాక్సిలిక్ యాసిడ్స్, 2 aromatic carboxylic acids depending upon the alkyl group or aryl group. So if alkyl group is present, those are called aliphatic carboxylic acids. If aryl group is present, those are called aromatic carboxylic acids. So carboxylic acids may be aliphatic or aromatic. The attached group, if it is alkyl group,
or C double bond OH. Those are called aliphatic carboxylic acids. If aromatic group is, that is aryl group is attached, those are called aromatic carboxylic acids. Those are called aromatic carboxylic acids. సో మనకి ఈ కార్బాక్సిలిక్ యాసిడ్స్లో హయ్యర్ మెంబర్స్ కనుక తీసుకుంటే కనుక హయ్యర్ మెంబర్స్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్, దట్ ఈ పర్టికులర్గా హయ్యర్ మెంబర్స్ ఆఫ్ యాలిఫాటిక్ కార్బాక్సిలిక్ యాసిడ్స్, యాలిఫాటిక్ కార్బాక్సిలిక్ యాసిడ్స్, that is C12 to C18 are also known as fatty acids, are also known as fatty acids. So the higher members of aliphatic carboxylic acids are also known as fatty acids, and they occur in natural fats. They occur in natural fats as esters of glycerol, and carboxylic acids serve as a starting material for several other important organic compounds such as anhydrides, esters, acid chlorides, amides and so on. అంటే ఈ కార్బాక్సిలిక్ యాసిడ్స్ని ఎస్టర్స్, అలాగే ఎన్హైడ్రైడ్స్, యాసిడ్ క్లోరైడ్స్, ఎమైడ్స్ వంటి వాటిని తయారు చేయడానికి ఈ కార్బాక్సిలిక్ యాసిడ్స్ స్టార్టింగ్ మెటీరియల్స్ కింద యాక్ట్ చేస్తుంటాయి. సో ఇది మనకి ఏంటంటే కనుకండి కార్బాక్సిలిక్ యాసిడ్స్ గురించి కొంత బ్రీఫ్ ఇంట్రడక్షన్. సో కార్బాక్సిలిక్ యాసిడ్స్ మీన్స్ కంటైనింగ్ కార్బాక్సిలిక్ గ్రూప్. సో కార్బాక్సిలిక్ గ్రూప్ కన్సిస్ట్ ఆఫ్, ఇట్ ఈస్ a combination of carbonyl and hydroxyl. Carbonyl group is attached to the hydroxyl group, it is called carboxyl group. So these are divided into two parts. One is aliphatic, depending upon the whether they are attached to the alkyl group, these are called aliphatic carboxylic acids. If aryl group is attached, those are called aromatic carboxylic acids. సో మనకి ఈ కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఏ విధంగా పేరు పెడతారు? నామినిక్లేచర్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. సో మనకి ఈ పేరు పెట్టడం అనేది మనకు మొత్తం రెండు రకాలుగా ఉంది. ఒకటి కామన్ సిస్టమ్, కామన్ నేమ్. రెండు IUPAC నేమ్, that is provided by International Union of Pure and Applied Chemistry based on the rules, based on the IUPAC rules, how to name the compound. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ మోస్ట్ ఆఫ్ ద అంటే ఎర్లియర్గా ఉన్నటువంటి కార్బాక్సిలిక్ యాసిడ్స్ని తీసుకుంటే కనుకండి వాటిని నేచర్ నుంచి మాత్రమే ఐసోలేట్ చేశారు. సో అలా నేచర్ నుంచి వచ్చినటువంటి కార్బాక్సిలిక్ యాసిడ్స్కి కామన్ నేమ్ పెట్టేటప్పుడు, అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ దెమ్ ఆర్ నోన్ బై దేర్ కామన్ నేమ్స్ ద్వారా మనకు ఐసోలేట్ చేసిన వాటిలో చాలా వాటిని కామన్ నేమ్స్ తోటే పిలుస్తున్నాం. అండ్ జనరల్గా అక్కడ సఫిక్స్ ఏమొస్తుందంటే కనుకండి ఇక్ అన్న పదం వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తీసుకుంటే కనుకండి దిస్ ఈజ్ కాల్డ్ ఫార్మిక్ యాసిడ్. సో దిస్ ఈజ్ ద కామన్ నేమ్, ఫార్మిక్ యాసిడ్. అదే CH3COOH తీసుకున్నాం అనుకోండి, దిస్ ఈజ్ కాల్డ్ ఎసిటిక్ యాసిడ్. దట్ ఈజ్ ఇక్ యాసిడ్ అన్న పదం వస్తుందని అదే చెప్తున్నాం మనం ఇక్కడ, రైట్? ఎసిటిక్ యాసిడ్. అదే CH3CH2COOH తీసుకున్నాం అనుకోండి, ప్రొపినోయిక్ యాసిడ్. అదే CH3CH2CH2COOH తీసుకున్నాం అనుకోండి, సో దిస్ ఈజ్ కాల్డ్ బ్యూటరిక్ యాసిడ్. Similarly, if you take CH3CH3HCOOH తీసుకున్నాం అనుకోండి, దిస్ ఈజ్ కాల్డ్ ఐసోబ్యూటరిక్ యాసిడ్. Similarly, if you take dicarboxylic acids, COOH, this is known as oxalic acid. So all these are common names. These are called oxalic acid. Similarly, if you take COOH, CH2, C double bond OH. So this is called malonic acid.
This is called malonic acid. This is called malonic acid. Similarly, if you take COOH, CH2, CH2, COOH. So this is called succinic acid. This is called succinic acid. This is called succinic acid. Right? So this is called malonic acid. This is called succinic acid. Similarly, if one more CH2 group is there, CH2, 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 COOH, COOH. This is called glutaric acid. This is called glutaric acid. So these are the common names. These are the common names of various carboxylic acids. Glutaric acid. These are the various common names of the benzoic acid. Similarly, if you take COOH, this is aromatic carboxylic acid. This is common name is benzoic acid. Its common name is benzoic acid. Its common name is benzoic acid. So, ఇది common names of various carboxylic acids. Right? In IUPAC system, so it's one carbon is containing IUPAC system. These are called as alkanoic acid. Monocarboxylic acids are named as in IUPAC system alkanoic acids. Alkanoic acid, that is ends with oic acid. End with oic acid. సో ఇందాక మనం కామన్ నేమ్లో దీన్ని ఫార్మిక్ యాసిడ్ అంటామని చెప్పాం. సో ఇట్స్ ఐయుపాక్ నేమ్ ఈజ్ మెథనోయిక్ యాసిడ్. ఇట్స్ ఐయుపాక్ నేమ్ ఈజ్ మెథనోయిక్ యాసిడ్ అండ్ దిస్ నేమ్ ఈజ్ ఎథనోయిక్ యాసిడ్ అని చెప్పాం. సారీ, ఎసిటిక్ యాసిడ్ అని చెప్పాం. ఇట్స్ ఐయుపాక్ నేమ్ ఈజ్ యాజ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 కార్బన్స్. ఇత్ ఈస్ ద రూట్ వర్డ్ ఏన్ అండ్ ఓయిక్ యాసిడ్. రైట్? ఇట్స్ నేమ్ ఈజ్ propanoic acid. Propanoic acid and its name is butanoic acid. Its name is butanoic acid. And if దీని పేరు చూస్తే కనుకండి 1, 2, 3 and the 2 consists of methyl group, the second carbon 2-methyl propanoic acid. Propanoic acid, 2-methyl propanoic acid. సో ఇది తీసుకుంటే కనుక 2 కార్బన్ ఉన్నాయి కాబట్టి ఇత్ ఏన్ డయోయిక్ యాసిడ్. డయోయిక్ యాసిడ్, ఈథేన్ డయోయిక్ యాసిడ్. ఇట్స్ నేమ్ ఈజ్ ఈథేన్ డయోయిక్ యాసిడ్. సో మనకి ఈ కార్బాక్సిలిక్ యాసిడ్స్ని ఐయుపాక్ సిస్టంలో, అదేవిధంగా బెంజోయిక్ యాసిడ్ తీసుకుంటే కనుకండి బెంజోయిక్ యాసిడ్ అని పిలవచ్చు, లేకపోతే బెంజీన్ కార్బాక్సిలిక్ యాసిడ్. బెంజీన్ కార్బాక్సిలిక్ యాసిడ్. రైట్? సో ఇది మనకి ఏంటంటే కనుకండి ఐయుపాక్ సిస్టంలో యాలిఫాటిక్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ని ఏ విధంగా చెప్పినా ఆల్కేన్ ఓయిక్ యాసిడ్. సో ఎండ్ విత్ ఓయిక్ యాసిడ్, ఎండ్ విత్ ఓయిక్ యాసిడ్. సో మనకి ఇక్కడ లాంగెస్ట్ కార్బన్ చైన్ బట్టి ఒక కార్బన్ ఉంటే మిత్ అని వస్తుందని మనకు తెలుసు. మిత్ ఏన్ ఓయిక్ యాసిడ్, అలాగే ఏన్ ఓయిక్ యాసిడ్, ప్రొపనోయిక్ యాసిడ్. ఒకవేళ చైన్ ఉంటే కనుకండి ఆ చైన్కి కూడా పేరు పెట్టే విధంగా ఒకటి చూసాం. సో మనకి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో మనకి ఈ ఐయుపాక్ నామినిక్లేచర్ మీద ఏదో 2 మార్క్స్లో కానీ కొన్ని సందర్భాల్లో 4 మార్క్స్లో కానీ అడగటం జరుగుతుంది. అండ్ ఇన్ ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఇక్కడ మనకిది. సో దీని కంటిన్యూషన్ ప్రిపరేషన్ ఏంటి, వాటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ ఏంటి, కెమికల్ ప్రాపర్టీస్ ఏంటి అన్నది మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్.